ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో ఏ అమ్మాయి కానీ, అబ్బాయి గానీ పెళ్ళికంత రెడీగా లేరు. అది ఎందుకని అంటారు? పెళ్ళికి రెడీగా లేరంటే ఏంటంటే ఎవ్వరూ ఒక వ్యక్తి మీద పెత్తనాన్ని కోరుకోవటం లేదు అంతే. ప్రధాన కాన్సెప్ట్ ఎవరు అర్థం చేసుకుంది ఏంటి అంటే ఇప్పుడు బీయింగ్ ఇప్పుడు ఒక అమ్మాయి ఉందనుకుందాం, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నాడు, ఇద్దరు వర్కింగ్ ఉంటారు అనుకుందాం. ఇద్దరు వర్కింగ్ ఉన్నప్పుడు ఏంటి అంటే ద వర్కింగ్ స్టైల్ కానీ, వాళ్ళ పనిచేసే విధానం కానీ, ఆఫీసెస్ కానీ ఆఫీస్ అవర్స్ చేంజెస్ ఉంటాయి, కల్చర్ చేంజెస్ ఉంటుంది, వాళ్ళ ఆఫీస్లో మీటింగ్స్ చేంజెస్ ఉంటాయి. ఇప్పుడున్న కల్చర్లో కరెక్ట్ 5 o'clock ఇంటికి రావాలనే రూల్ ఏం లేదు. డిఫరెంట్ సెక్టర్లో పనిచేస్తారు కాబట్టి దిస్ నో టైమింగ్స్. సో మీరేం చెప్తారు? ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్కి పెళ్లి చేసుకోమంటారా, లేకపోతే చేసుకోవద్దని అంటారా? ప్రజెంట్ ఉన్న జనరేషన్కి అయితే పెళ్ళి అయితే నేను పర్సనల్ అయితే చేసుకోవద్దనే చెప్తా. చేసుకోవద్దని చెప్తా. నేను పర్సనల్ అయితే చేసుకోవద్దనే చెప్తా. కాకపోతే ఎవరైనా చేసుకోవాలంటే మాత్రం కంపల్సరీ ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకోమని చెప్తాడు. వితౌట్ ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది పెళ్లి చేసుకోవడం అయితే చాలా డేంజర్ అనేది చెప్తాడు. ఓకే, పడలేదు, ఎక్కడ పడుతుంది చెప్పండి. ఎవరి ఇండివిజువాలిటీ నేను కొన్ని లక్షల కేసెస్ నేను ప్రత్యక్షంగా చూసినా కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు అది ఈ సమస్య ఇప్పుడు నేనైతే సమస్య చెప్తున్నాను అది ప్రపంచానికి ఎప్పటికీ అర్థం కాదు. ప్రతి ఇంట్లో నేను గుండె మీద చేసుకొని చెప్తున్నా, నేను ఎవరు పెళ్ళైన ప్రతి ఇంట్లో వాళ్ళ గుండెల మీద చేసుకొని చెప్పమని చెప్పండి. ఎవరన్నా హ్యాపీగా ఉన్నారంటే నేను నా ప్రొఫెషన్ వదిలిపెట్టేస్తాను. జస్ట్ లివింగ్లో ఉండి వర్కౌట్ కాకుండా మళ్ళీ వేరే రిలేషన్షిప్లోకి వెళ్ళి అలానే లైఫ్ మొత్తం వెళ్తూ ఉండేదాన్ని. మరి ఇప్పుడు ప్రెసెంట్ అంటే లైఫ్ మొత్తం లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండి లైఫ్ మొత్తం అంటే ఇంకా సేమ్ థింగ్ రిపీట్ అవుతూ ఉంటుంది కదా. అదే సేమ్ థింగ్ రిపీట్ అయినా కూడా ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్లో కానీ లేకపోతే ఫ్రీక్వెంట్ చేంజింగ్ ఇన్ ద రిలేషన్షిప్ అనేది కూడా చాలా కష్టం ఇండియాలో. ఎందుకంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఎవరికైనా సరే ఓ పార్ట్నర్ ఉండాలా, లేకపోతే ముచ్చట పెట్టుకోవడానికో. అయితే ఆ సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత చేసుకుంటే అయిపోద్ది కదా. ఏజ్ లేను అప్పటికి సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత చేసుకోవాలి అనుకుంటే వీళ్ళకు ఉండాల్సిన కొన్ని క్వాలిటీస్ అనేది వీళ్ళు కోల్పోతారు కదా. పిల్లల్ని కానీ క్వాలిటీస్ కావచ్చు. ఇప్పుడు ఉన్న మన ఫుడ్కి, మన వర్కింగ్ స్ట్రెస్కి, ఫుడ్కి, మన కల్చర్కి ఏమవుతుందంటే చాలామంది దే ఆర్ సఫరింగ్ విత్ సో మెనీ డిసీజెస్ అట్ యంగ్ ఏజ్. అబ్బాయిలు వచ్చారు బీపీ కానీ, షుగర్స్ కానీ, స్ట్రెస్ లెవెల్స్, వర్కింగ్ ఎన్విరాన్మెంట్ స్ట్రెస్, వర్క్ స్ట్రెస్, ట్రావెలింగ్, ఫుడ్, తర్వాత వెదరు, వీటితోని చాలా స్ట్రెస్తోనే అబ్బాయిలకి చాలామందికి ఇంపార్టెన్స్ ఉంది. చాలామందికి ఇంపార్టెన్స్ ఉంది. దెన్ దే ఆర్ అనేబుల్ టు ప్రొడ్యూస్ దిస్ చైల్డ్ని ప్రొడ్యూస్ చేసే పవర్ కూడా ఫుడ్, క్వాలిటీ ఫుడ్ ఏడుంది. ఇప్పుడు మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే కూల్ డ్రింక్ తీసుకున్నాం అనుకుందాం. మనం ఒక 30 years క్రితమో 20 years క్రితమో ఒక వ్యక్తి కూల్ డ్రింక్ తాగితే ఒక నెల చెప్పుకుంటుండేవాడు. ఓకే, డిఫరెంట్. ఇప్పుడు మనం ఏ ఇంట్లో పోయి మనం ఇట్లా ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే నీకు కూల్ డ్రింక్స్ కెమికల్సే కదా మొత్తం. ఇప్పుడు సన్ ఎఫెక్ట్ ఎవరికి ఉంది? ఇప్పుడు నేను ఉన్నా అనుకుందాం, ఇప్పుడు మనకు సూర్యరశ్మి తీసుకుందాం. ఇప్పుడు నేను చిన్నప్పుడు మట్టిలో ఆడుకొని బొర్లి లేకపోతే ఎండకు ఆడుకొని చేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఉన్నాను. ఇప్పుడు నా పిల్లలకు వస్తే వాళ్ళు ఎప్పుడు ఎండను చూడలేదు. పుట్టినప్పటి నుంచి కార్లు, ఏసీలు, వాళ్ళు ఈవెన్ వాళ్ళు ఆటో కానీ వాళ్ళు బస్ కానీ కూడా ఎక్కలేదు లైఫ్లో. ఇప్పుడు ఇల్లు దిగితే కారు ఉంటుంది, మళ్ళీ కార్ వేసి మళ్ళీ ఇంటికేనా. ఇప్పుడు వాళ్ళ స్ట్రెంగ్త్ ఏముంటుంది? అయితే మరి మీ పిల్లలు పెళ్ళికి మీరు ఓకే చెప్తారా? మరి అది వాళ్ళ ఇష్టం, అది ఇండివిజువాలిటీ కదా, మనం ఏం చెప్తాం. ఇప్పుడు 2 అబ్బాయిలు ఉన్నారు. మరి రోజు మీ ఇంట్లో ఇవన్నీ చూసి వాళ్ళు పెళ్లి మీద ఏదైనా థాట్ ఉందా వాళ్ళకి? అసలు మనం కాదనిలేం కదా. అంటే వాళ్ళు ఇంకా పెళ్లి ఏజ్కి రాలేదు కాబట్టి మనం ఇప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు పెద్ద అబ్బాయి వచ్చేసి ఇంటర్మీడియట్, చిన్న అబ్బాయి వచ్చి 8th class. బట్ ఇప్పుడు ఉన్న ఇంటర్మీడియట్ వాళ్ళందరికి కూడా లవ్ స్టోరీస్ ఉంటున్నాయి. ఇప్పుడు లవ్ స్టోరీస్ ఆర్ వెరీ కామన్ ఇన్ ఇండియా. సొసైటీకి ఇబ్బంది కలిగినంత కాలం పెంచడం వరకు మన డ్యూటీ. మనం ఓపెన్గా నేను ఫీల్ అయ్యేది ఏంటి అంటే పిల్లల్ని కనడం వరకే మన డ్యూటీ. సొసైటీకి ఇబ్బంది కలగకుండా పెంచడం వరకు డ్యూటీ అంటే